వీళ్ళందరూ కూడా ఒక టీమ్‌గా ఒక పెద్ద చైన్ స్నాచింగ్ ముఠాని పట్టుకోవడం జరిగింది. ఈ చైన్ స్నాచింగ్ ముఠాని పట్టుకొని వాళ్ళ దగ్గర 3 కేసుల వరకు డిటెక్ట్ అయ్యాయి. చైన్ స్నాచింగ్ కేసెస్. మొత్తం ఒక 65 గ్రాముల బంగారపు వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇంతే కాకుండా 4 దొంగలించిన మోటార్ సైకిల్ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు రకరకాల ప్రాంతాల్లో ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసి ఆ దొంగతనం చేసిన మోటార్ సైకిల్ అమ్ముకోవడము, ఆ దొంగతనం చేసిన మోటార్ సైకిల్ వాడుకొని ఖాళీగా కనపడిన ఒంటరిగా కనపడిన మహిళల మెడల్లో ఉన్న పుస్తుల తాడులు తెంపుకోవడము, తాలిబొట్లు తెంపుకోవడం లాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళ గ్యాంగ్లో తాటిపర్తి రాముడు, ఉప్పరా కమ్యూనిటీ, కోలపర్రు విలేజ్, ఆకివీడు, వీడి మీద 11 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. తాటిపర్తి దుర్గారావు, వీడి మీద 19 కేసులు ఉన్నాయి, వీడిది కూడా ఆకివీడు. గండికోట నాగరాజు, వీడి మీద 3 కేసులు ఉన్నాయి, వీడిది అత్తమూరు విలేజ్ ఉండి. ఆశెట్టి నాగేష్, వీడిది కూడా అత్తిలి, 14 కేసులు ఉన్నాయి. నక్కా వెంకటేష్, వీడు ఫ్రెష్గా జాయిన్ అయ్యాడు, ఫస్ట్ కేసు ఇది అవుతుంది. వీళ్ళందరినీ కూడా మన వాళ్ళు ఈ వెహికల్ చెకింగ్ చేయడము, వీళ్ళు ముద్దాలుగా వీళ్ళు పారిపోతుంటే వీళ్ళని సాహసోపేతంగా చెరువుల్లో పడి పారిపోయిన తర్వాత పరిగెత్తిన చాలా దూరం చేసుకొని మరి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అది చాలా సాహసోపేతంగా వెంటనే రియాక్ట్ అవ్వడము, వీళ్ళు వెహికల్ తోటి గుద్దడానికి చేసినప్పుడు కూడా వెనకాడకుండా మన పోలీస్ టీం చాలా సాహసంగా పట్టుకున్నారు. నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మన నిర్మర్రు ఎస్ఐ, తర్వాత చేబ్రోల్ ఎస్ఐ, మరి నిర్మర్రు మన గణపవరం ఎస్ఐ, భీముడోల్ ఎస్ఐ, ఈ ఎస్ఎన్వివి రమేష్ నిర్మర్ ఎస్ఐ బాగా హెవీగా స్టౌట్గా ఉన్నా కూడా బాగా గట్టిగా పట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ చట్టం పరంగా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ.